కలిసి భోజనాలు చేస్తే మనుషులు కలిసి ఉంటాయని బంధాలను బలోపేతం అవుతాయని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఫౌండ్ బెట్టి కుసుమైతే కుమార్ తెలిపారు. హైదరాబాద్ వనస్థలిపురంలో కార్తీక మాస కమ్మ సంఘం వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఫౌండర్ జెట్టి కుసుము కుమార్ అయితే బీఆర్కే న్యూస్ ఛానల్ పై చైర్మన్ బొల్ల రామకృష్ణ పలువురు కమ్మ సంఘం ప్రముఖులైతే పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో సంఖ్యాపరంగా కమ్మ సంఘం జనాభా సంఖ్య ఎక్కువగా ఉన్నారని తెలిపారు. భవిష్యత్తులో అందరం ఒకటై మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి కమ్మవారిని మేయర్గా చేసుకుందామని కుసుమ కుమార్ పిలుపునిచ్చారు. కార్తీక మాస వనభోజనాలకి వనస్థలిపురం కమ్మ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క మహత్తర కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నిర్వాహకులందరికీ, ఇక్కడికి వచ్చిన కమ్మ సోదరిమణులు, కమ్మ బంధువులందరికీ, పెద్దలు, గౌరవనీయులు, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మా అందరి యొక్క గౌరవంగా నేను పిలుచుకున్న టీడీ జనార్దన్ గారు, చక్రపాణి గారు, డాక్టర్ చంద్రకాంత్ గారు, తమ్ముడు బ్రహ్మం చౌదరి గారు, భానుప్రసాద్ గారు, బీఆర్కే న్యూస్ అధిపతి రామకృష్ణ గారు, బొడ్డు రవి గారు, ఇక్కడ రామారావు గారు, నందిగం శ్రీనివాసరావు గారు, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా కార్తీక మాస వనభోజన శుభాకాంక్షలు. ఈ వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడానికి కారణం, ఈ కార్తీక మాసం అనే యొక్క పవిత్ర మాసంలో అందరూ కలిసి భోజనాలు చేస్తే, అంటే నేను ఒక పుస్తకం చదివాను, కలిసి భోజనం చేస్తే మనసులు కలిసి ఉంటాయని. కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో ఒక మీల్ రోజులో ఏదో ఒకసారి కుటుంబ సభ్యులందరూ కలిసి కనుక భోజనం చేస్తే ఆ కుటుంబ సభ్యులందరి మధ్యలో అనుబంధాలు, బాంధవ్యాలు ఇంకా బలోపేతం అవుతాయనే దానికి కలిసి భోజనం చేయాలని చెప్పారు. రాజకీయాల్లో మన వాళ్ళు ఉంటేనే మనందరికి కూడా మేలు జరుగుతుంది. వివిధ రంగాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అందరికీ మేలు కావాలంటే రాజకీయాల్లో శాసించే స్థానంలో మన వాళ్ళు ఉండాలి. ఈరోజు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సంఖ్యాపరంగా కమ్మవారు నెంబర్ 1. ఇప్పుడు కొత్త నినాదం ఏర్పడింది జాతీయ స్థాయిలో, జిస్కి యుతిని ఆబాది ఉస్కి యుతిని భాగ్యదారి అని. అంటే సంఖ్య ఎవరికి ఎంత సంఖ్యాబలం ఉందో వారికంత భాగస్వామ్యం కావాలని అంటూ ఉంటారు. ఈ హైదరాబాద్లో సంఖ్యాపరంగా కమ్మవారు నెంబర్ 1, సింగిల్ లార్జెస్ట్ కాస్ట్ మనం. కాబట్టి హైదరాబాద్ రేపు ఫ్యూచర్లో అది ఎవరవుతారా, రామకృష్ణ గారు అవుతారా, ఇంకెవరవుతారా, మన వాళ్ళు ఎవరవుతారా, ఎవరైతే ఆసక్తిలో ఉన్నారో మన కమ్మవారిని హైదరాబాద్ మేయర్గా మనం చేసుకుందాం, మన జాతి యొక్క బలాన్ని పెంచుకుందాం. ఈ యొక్క 2 మాటలతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కమ్మ. కార్తీక మాసం అందరం కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చునని బీఆర్కే న్యూస్ ఛానల్ చైర్మన్ బొల్ల రామకృష్ణ అన్నారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది మంచి బ్రాండ్ అని చెప్పారు. ఇక ఉద్యోగం కావాలని వచ్చిన ప్రతి ఒక్కరికి బీఆర్కే ఛానల్ అండగా ఉంటుందని, ఉద్యోగం ఇచ్చే బాధ్యత తనదని బొల్ల రామకృష్ణ స్పష్టం చేశారు. ఏదైనా సాధించగలదు అనేది ముఖ్యంగా నేను చెప్పగలుగుతాను. 2 వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కేజీఎఫ్ అనేది ఒక మంచి బ్రాండు. అలాగే ఇక్కడ వనస్థలిపురం కావచ్చు, మిగతా కమ్మ సంఘాలు కావచ్చు, అందరి కమ్మ సంఘాలు అందరూ యూనిటీగా ఒక పెద్దగా కేజీఎఫ్ని మనం ముందు తీసుకెళ్ళగలిగితే గ్లోబల్లో, అంటే ప్రతి స్టేట్లో, ఈ యొక్క రాష్ట్రమే కాదు, ఒక హైదరాబాద్ కాదు, గ్లోబల్గా మనకి ఒక గుర్తింపు అనేది వస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం. అలాగే బీఆర్కే న్యూస్ ఛానల్ అనేది శాటిలైట్ ఛానల్ మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఏపీ, తెలంగాణలో ప్రతి స్టేట్లో కూడా, ఈ 2 స్టేట్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో నాకు రిపోర్టర్స్ కానీ టీం కానీ మొత్తం కూడా బిల్డ్ చేసుకోగలిగాం. మీకు ఏ అవసరం ఉన్నా
10వ తరగతి నుంచి పీజీ వరకు ఏ విద్యార్థికైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఎక్కడున్నా కానీ మీకు బీఆర్కే న్యూస్ అనేది ఉందని గుర్తుపెట్టుకోండి. 2, ఉద్యోగపరంగా ఎవరైనా సరే బీఆర్కే న్యూస్ ఛానల్కి మీరు వస్తే 10వ తరగతి నుంచి పీజీ వరకు ఉద్యోగ అవకాశాలను ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. దానికి వనస్థలపురం వేదికగా సంఘం అందరూ కూడా సభ్యులు అందరూ తోడ్పడుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఒకటి మనం అందరం కూడా చాలామంది యూనిటీ అనేది చెప్తున్నాం. అందరం కూడా ఈ ఒక్కరోజు కలుస్తున్నాం, మళ్ళీ మర్చిపోతున్నాం, మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ గుర్తు వస్తున్నాం అందరికీ కూడా. అదొక్కటి మనసులో పెట్టుకొని మనం ఈ సంవత్సరం కూడా ఏం చేసామనేది ఇందాక జనార్దన్ గారు కూడా చెప్పారు. అలాగే కుసుమ్ కుమార్ గారు కూడా పెద్ద బాధ్యతని బరువుని నెత్తిమే పెట్టుకున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని పోయి ఇక్కడ ఉన్నటువంటి కమ్మ సంఘాలను కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి కమ్మ సంఘాలు కానీ వివిధ కమ్మ సంఘాలను కానీ కలుపుకొని పోయి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.